నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మహీస్ వరల్డ్. ఈ రోజు మనం ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడే మల్టీగ్రెయిన్ దోశను ప్రిపేర్ చేసుకుందామండి. ఈ కప్పు మెజర్మెంట్ గా తీసుకున్నానండి. ఈ కప్పుతో ఒక కప్పు మినపగుళ్ళు, ఒక కప్పు పచ్చిశనగపప్పు, ఒక కప్పు పెసలు తీసుకున్నానండి. అలాగే దీంతో 2 కప్పులు లెక్కన 2 కప్పులు రైస్ తీసుకున్నాను. అలాగే 2 కప్పులు అండు కొరలు, 2 కప్పుల కొరలు తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా కడిగి ఒక 6 అవర్స్ వరకు నానబెట్టి ఉంచాలి. వేరే గిన్నె 2 స్పూన్లు మెంతులు కడిగి నానబెట్టి ఉంచాలండి. ఆ నీళ్ళతో సహా మనం మిక్సీ జార్లో వేసేయచ్చు. ఇవి నానబెట్టిన 6 అవర్స్ అయిందండి. వీటిని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలి. పిండి బాగా మెత్తగా పట్టుకుంటే బాగుంటుందండి. మనం జనరల్గా దోశ అనేసరికి ఒక కప్పుకి 2 కప్పులు రైస్ వేసి దోశలు వేస్తూ ఉంటాము. అలా కాకుండా రైస్తో పాటుగా రాగులు, జొన్నలు, సజ్జలు మన దగ్గర ఏ ఉంటే అవి దాన్ని వేసి పిండి పట్టినట్లే మంచిదండి. ఒట్టి రైస్ అనేసరికి కార్బోహైడ్రేట్స్ వరకే మనకి ఎక్కువ అవుతున్నాయి. అలా కాకుండా ఇట్లా తీసుకుంటే మనకి అన్ని పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. నేను రాగులు, అండుకొరలు, రైస్ వేసి మెత్తగా పిండి పట్టానండి. అలానే పెసలు, శనగపప్పు, మినపగుళ్ళు నానబెట్టాం కదా, ఇవి కూడా వేసి పిండి పడతానండి. ఇలా చాయ్ పెసరపప్పు వాడేకండి ఇట్లా పెసలు వేస్తే మంచిదండి. పొట్టుతో వాడతాం కదా. ఆ పప్పులతో పాటుగా మనం మెంతులు నానబెట్టాం కదండి, నానబెట్టి నీళ్ళతో సహా దీనిలో వేసేద్దాము. ఇలా వేయటం వల్ల డయాబెటీస్ ఉన్న వాళ్ళకు కూడా బాగా హెల్ప్ అవుతుందండి. ఆ నీటితో సహా మనం వేసేస్తాం కదా, మెంతుల్లో ఉన్న పోషకాలు కూడా బయటకు పోకుండా ఉంటాయండి. అలాగే ఇంకొకటి, మనం రైసు వేయొచ్చండి. దీనిలో అటుకులు నానబెట్టి కలుపుతూ ఉంటాం కదా, అలా కాకుండా మన దగ్గర రైస్ ఉంటే కొంచెం ఆ రైస్ వేస్తే దోశ క్రిస్పీగా వస్తుంది, కలర్ వస్తుందండి. నేను బ్రౌన్ రైస్ వాడతాను. ఆ బ్రౌన్ రైస్ వేస్తున్నాను. దీనిలో కొంచెం వాటర్ వేసి మెత్తగా పేస్ట్లా చేద్దాం. మొత్తం పిండి అంతా వేసేసానండి. సపరేట్గా కొంత పిండి తీసి రేపటికి సరిపోను సాల్ట్ వేస్తాను. ఉన్న దాంట్లో సాల్ట్ వేయకుండా అట్లానే ఉంచేస్తాను. మొత్తం అంతట్లో సాల్ట్ వేస్తే ఎంత పులుపు వస్తుంది కదా. నైట్ మనం పిండి పట్టాం కదండి, పిండి అంతా బాగా ఊరింది. నేను మల్టీగ్రెయిన్ దోశకి కాంబినేషన్గా కొత్తిమీర టమాటా చట్నీ చేశానండి, తాలింపు వేసాను. ఇలాంటి మల్టీగ్రెయిన్ దోశ వాటికి ఇలాంటి రోటి పచ్చళ్ళు అయితే చాలా బాగుంటాయి. జనరల్గా మనం దోశలు వేస్తే మార్నింగ్ ఒక 4-5 తింటూ ఉంటామండి. అలా కాకుండా మనం ఇలా మల్టీగ్రెయిన్ దోశ వేసుకుంటే ఒక 2 తిన్నా సరే బాగా ఫుల్గా అనిపిస్తుందండి. మనం దీనిలో వేసిన రాగులో చాలా కాల్షియం ఎక్కువగా ఉంటుందండి. అలానే అండుకొరలు కూడా కాల్షియం ఎక్కువ ఉంటుంది, ఫైబర్ ఎక్కువ ఉంటుంది. దీనివల్ల కాన్స్టిపేషన్ కూడా తగ్గుతుంది. ఇవి తీసుకోవడం వల్ల వెయిట్ తగ్గుతారండి. అలాగే జాయింట్ పెయిన్స్ అవి కూడా తగ్గుతాయి. పిల్లలకి ఒకటి రాగి జావ పెట్టిస్తామంటే తాగరండి. అట్లాగే మనం అండుకొరలతో రైస్ చేసినా వాళ్ళు తినరు. ఇట్లాగ అన్నీ కలిపి మనం దోశ వేస్తే వాళ్ళు ఇష్టంగా తింటారండి. పిల్లలకి కావాల్సిన కంప్లీట్ పోషకాలు ఈ దోశతో వస్తాయండి. అంతేకాకుండా మనం బ్రేక్ఫాస్ట్కి, నైట్ డిన్నర్లో కూడా ఈ దోశ తీసుకోవటానికి బాగుంటుంది. చాలా సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉండే మల్టీగ్రెయిన్ దోశ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.